హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చెన్నైలో శరవణ స్టోర్ షాపింగ్ వీడియో చూస్తూ మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది నైటీలు వేసుకుంటూ ఉంటారు, కానీ ఈ నైటీలు వేసుకుంటే ఏమవుతుంది అనేది చూద్దాం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సింపుల్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, కోటీశ్వరులు కావచ్చు, ఇంట్లో ఉంటే నైటీలే వేసుకుంటారు. ఇంట్లో ఉన్న స్త్రీలందరూ కూడా నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈరోజు టాపిక్ అనమాట. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు. అలాగే వస్త్రధారణ కూడా బాగుండాలి. నైటీలు వేసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి. మన సనాతన సాంప్రదాయాల్లో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దుతాయి. అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతూ ఉంటారు. ఇక్కడి పద్ధతులను అవలంబించడానికి ఇష్టపడతారు కూడా. కానీ మనం మాత్రం వాళ్ళ సంస్కృతికి అలవాటు పడిపోతూ ఉన్నాం. దీంతో మన సాంప్రదాయాలను మనమే వీడ్కోలు పలుకుతున్నాం. మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒకరిని చూసి మరొకరు నైటీలు వేసుకుంటూ ఉన్నారు. నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా ఉంటుంది. మంచి సాంప్రదాయంగా మహిళలు కనిపిస్తారు, గౌరవం లభిస్తుంది. పైగా ఇంట్లో చీర కట్టుకుని అటు ఇటు తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఆసన్నం చేసుకొని కూర్చుంటుంది. స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందట. కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకొని స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో సంపాదనని, అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. పెళ్ళైన స్త్రీ 5వ తనానికి గుర్తే చీరకట్టు. చీర కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చీరకట్టులోని స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి, మీ ఆరోగ్యం ఎలాగుంటుందో. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు నైటీలు వేసుకున్న వారి ఆరోగ్యం బాగుండదు. కాబట్టి నైటీలు వేసుకునే వారు వాళ్ళు ఈ విషయాన్ని ఆలోచించడం మంచిది. నైటీలు వేసుకుని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చీర కట్టుకునే ఆడవాళ్ళు ఆకృతి చాలా బాగుంటుంది. నైటీలు వంటివి వేసుకోవడం వల్ల శరీరాకృతి కూడా మారిపోతుంది. కాబట్టి ఒకసారి నైటీలు వేసుకునే వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించడం మంచిది. నైటీలు వేసుకోవడం మానండి. ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకుని పొద్దున్న తీసేయండి. నైటీ వేసుకుని వంట చేయడం మంచిది కాదు. పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి. అందుకే నైటీని వదిలేయండి. చక్కగా చీర కట్టుకుని నిండు ముత్తైదులా ఉండండి. రామాయణ మహాభారతాల్లో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది. అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ బొట్టు ధరించాలి. ఇది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారి బొట్టు 5వ తనాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి మన శరీరంలో నాడులు ఉత్తేజమవుతాయి. దానివల్ల ఎప్పుడు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలి మెట్లకు, మంగళసూత్రానికి, బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. స్త్రీలు పుస్తలు, మెట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది. అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కేవలం భర్త ఆయుష్ను సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. శాస్త్రం ప్రకారం వెండి మెట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు. దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలును మాత్రమే ఉపయోగించాలి. ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతుంటే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు. అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చేతికి గాజులు వేసుకోవడం అలవాటు చేయండి. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా
గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెప్తుంది. చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు 2 అయినా తప్పనిసరిగా వేసుకోవాలి. పెళ్ళైన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని తెస్తాయంట. మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చాలామంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటారు. మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్య భాగంలో ఉండేలా మంగళసూత్రం వేసుకోవాలి. మంగళసూత్రం బయటికి వేసుకోవడం వల్ల ఇతరులు దృష్టి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపెడుతుంది. ఇక పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవాళ్ళు ముచ్చటగా చీరలు కట్టుకొని ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్ళినా వారి కట్టుబాట్లు చూసి మురిసిపోయేవారు. రాను రాను రాజుగారి గుర్రం గాడిదైనట్లు మన ఆచారాలను గంగలో కలిపేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎవరింటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీతో దర్శనమిస్తున్నారు. అసలు ఈ నైటీ సాంప్రదాయం ఎక్కడిది? ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు. కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటున్నారు. నైటీలు వేసుకునే కనిపిస్తూ ఉన్నారు. పేరులోనే ఉంది కదా, నైటీ అంటే నైట్ వేసుకొని పొద్దున్న తీసేసేది. కానీ మన వాళ్ళు అందరూ ఫ్యాషన్గా దాన్ని పొద్దంతా శరీరం మీదే ఉంచుకుంటారు. ఏదో రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేస్తే పర్లేదు, కానీ నైటీ వేసుకుని బజారుకు కూడా వెళ్తూ ఉంటారు. ఇది ఎక్కడి సోద్యం రా బాబు అని అందరూ ముక్కున వేలేసుకుంటుంటారు. మహిళలు చక్కగా చీర కట్టుకొని ఎంత అందంగా ఉంటారు చీర కట్టుకుంటే. అదే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు, చీర కట్టుకుంటే బాగుంటాం అనేది. చీర కట్టుకున్న స్త్రీలు సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపిస్తారు. అలాగే మహిళలు నేడు నైటీల్లోనే కాలం గడుపుతున్నారు. చీరకట్టు మన సాంప్రదాయం. చీర అందంగా ఎంతో లక్షణంగా ఉంటుంది. చీరకట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగడం సహజమే. అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తుంది. అలాంటి నైటీలు వేసుకుని మనం ఆచారాలకు కలంకం తెస్తున్నాం. ముద్దులొలికే చీరలు ఉండగా నైటీలు ఎందుకు దండగా అనే సామెత గుర్తొస్తుంది. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకొని పగటిపూట తిరుగుతూ ఉండాలి. అంతేకాక నైటీని పొద్దంతా వేసుకోకూడదు. ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో మనకు దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అవంతా చేయకుండా ఉంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ చెప్పండి. ఎవరో ఇది బాగా రాశారు, అది ఎందుకో నాకు మీకు వినిపించాలనిపించి ఈ వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.